హలో ఆల్! ఈరోజు మా ఇంటికి దగ్గరగా ఉండే షార్ట్ పంప్ మాల్‌కొచ్చాము. ఇక్కడ ఈ మాల్ అయితే 2003లో బిల్డ్ చేశారు. అంటే ఆల్మోస్ట్ 19 ఇయర్స్ అవుతుంది. టోటల్ వచ్చేసి 30 ఎకర్స్‌లో ఉంటుంది ఈ మాల్. నేనిప్పుడు ఈరోజు మీకు చూపిస్తున్నదైతే జస్ట్ ఒక ఎంట్రన్స్‌లో మేము ఎంటర్ అయ్యేసి ఒక షాపింగ్‌కి వెళ్తున్నాము. ఇక్కడ కనిపిస్తున్నాయి గదా! ఈ ప్లాంట్స్ ఏమి ఫేక్ ప్లాంట్స్ లేవండి. అన్నీ రియల్ ప్లాంట్స్ అండ్ రియల్ ఫ్లవర్స్. చాలా నీట్‌గా మెయింటైన్ చేస్తున్నారు. ఇప్పుడైతే టైము 7:45 అయింది. సమ్మర్ కాబట్టి బాగా లైటింగ్ ఉంది. అదే వింటర్‌లో అయితే మొత్తం చీకటి పడిపోతుంది. ఈ మాల్‌లో అయితే టోటల్‌గా 140 స్టోర్స్ పైనే ఉన్నాయి. అండ్ ఇక్కడ రెస్టారెంట్స్ అన్నీ ఉంటాయి. ఈ మాల్ పేరు షార్ట్ పంప్ మాల్. సో, దానికి సింబల్‌గా ఇక్కడ మనకు పంప్స్ ఉంటాయన్నమాట. అందులోంచి వాటర్ వస్తున్నట్టు ఒకటి బిల్డ్ చేశారు. మనం చిన్నప్పుడు బోరింగ్ అంటాం గదా! మేమైతే బోరింగ్ అంటాము. నీళ్లు పట్టుకోవడానికి అలా అవే ఉంటాయన్నమాట. కనపడుతున్నాయి అనుకుంటాను. అది అక్కడ బ్లాక్‌గా కనపడుతున్నాయి కదా! అవి బోరింగులు. దాన్ని షార్ట్ పంప్ మాల్. ఇక్కడేమో ఇంకా ఇలా వెళ్తూ ఉంటే ఒక 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 2, 3 ప్లే గ్రౌండ్స్ వస్తాయి. చాలా చిన్నగా ఉంటాయి. జస్ట్ రిలాక్స్ అవ్వడం కోసము. పిల్లలు ఆడుకుంటుంటారు. పేరెంట్స్ అక్కడ సిట్టింగ్ ఏరియా ఉంటుంది అండ్ రిలాక్స్ అవ్వడం కోసము. సో, చాలా కామ్‌గా ఉంటుంది. ఇది వీక్ డే. సో, ఈరోజు అందుకని ఎవ్వరు లేరు. వీకెండ్ అయినా కూడా ఎక్కువ రష్ లాగా ఏమి ఉండదు. సో, చాలా క్వైట్‌గా కామ్‌గా ఉంటుంది. అన్ని బ్రాండ్స్ దొరికేస్తాయి ఇక్కడ. ఇక్కడ ఈ పూలు చూసారా ఎంత బాగున్నాయో. నాకు గార్డెనింగ్ అంటే చాలా ఇష్టం. అందుకే ఎక్కడికెళ్ళినా చెట్లు, పూలు చూసుకుంటూ ఉంటాను. వీటిని చూస్తూ ఇక్కడే కూర్చోవాలనిపిస్తుంది కాసేపు. కానీ పిల్లలు వెళ్ళిపోతున్నారు. వాళ్ళ కోసమైనా వెళ్ళాలి కదా! ఎంత బాగున్నాయి చూడండి అసలు. అదేదో అంతా అరేంజ్ చేసినట్టు పూసాయి పూలన్నీ. సో, మేమైతే ఈరోజు కిడ్స్ షూస్ కొనడానికని చెప్పేసి వచ్చాము మాల్‌కి. ఇక్కడ మా కిడ్స్ ఫేవరెట్ స్టోరు డిక్స్ స్పోర్ట్సింగ్ గూడ్స్. ఇక్కడ వచ్చి షూస్, ర్యాకెట్స్ అన్నీ కొంటా ఉంటారు ఎప్పుడు. ఇందులోకెళ్ళిన తర్వాత ఈ స్టోర్‌ని కూడా ఒక రౌండప్ వేస్తాను నెక్స్ట్ వీడియోలో. చూసి ఎంజాయ్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు కూల్ కిడ్స్ స్టూడియో.